జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనము ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఏ విషయం గురించి మనం మాట్లాడదామంటే, ఇప్పుడు ఏవైతే మనకి ద్వాదశ రాశులు ఉన్నాయో ఈ యొక్క రాశులకి అలానే లగ్నాలు, ఇప్పుడు ఎలా అయితే మనకి ద్వాదశ రాశులు ఉన్నాయో అలానే లగ్నాలు కూడా ఉంటాయి. అంటే మనకి ఇప్పుడు మేషరాశి ఉందనుకోండి, మేష లగ్నం ఉంటుంది, వృషభ రాశి వృషభ లగ్నం ఉంటుంది. అలానే మనకి రాశులు అయితే ఎన్ని ఉన్నాయో లగ్నాలు కూడా అన్నీ ఉంటాయి. 12 రాశులు 12 లగ్నాలు ఉంటాయి. ఈ లగ్నాల పరిమాణం ఏంటో ఉండేది అంటే 1 గంట 21 నిమిషం ఉంటుంది. ఈ 1 గంట 20 నిమిషం ప్రతిరోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తం నుంచి మనకి సాయంత్రం వరకు, నైట్ వరకు కూడా మళ్ళీ ఈ ఒక లగ్నాల పరిమాణం, ఒక లగ్నం అయిపోగానే ఇంకొక లగ్నం, ఇంకొక లగ్నం, ఇంకొక లగ్నం, అలాగే మనకి ప్రతిరోజు కూడా ఈ 1 గంట 21 నిమిషానికి లగ్నం మారుతూ ఉంటుందన్నమాట. అయితే దాన్ని తగ్గట్టుగా మనకి ఆ రోజు తిథి నక్షత్రం ఏమున్నాయో దాన్ని బట్టి మనకి బాగుంటుందా లేదా అనేది ఉంటుంది. ఏ రోజైతే మనం జన్మిస్తామో ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా, ఆ రోజు ఉన్నటువంటి నక్షత్ర ప్రకారంగా మనకి ఏ రాశి వస్తుంది అనేది ఉంటుంది. ఆ రాశిని బట్టి ఏ లగ్నం కూడా ఉంటుంది. ఆ లగ్నాన్ని బట్టి ఏ గోచారం అంటారు. మనం పుట్టినటువంటి తేదీ నక్షత్రం బట్టేసి ఆ రోజు మనకి ఏ నక్షత్రం ఉందో దాన్ని గోచారం అని కింద భావిస్తారు. ఈ గోచారంలో గనక 12 స్థానాలు, 12 గడులు ఉంటాయి, 12 స్థానాలు అంటారు. ఆ 12 స్థానాల్లో 9 గ్రహాలు ఉంటాయి. ఛాయాగ్రహాలు పోల్చుకుంటే ఛాయాగ్రహాలు పక్కన పెడితే 9 గ్రహాలు మనం భాగిస్తాం. ఈ యొక్క సాంప్రదాయ ప్రకారంగా 9 గ్రహాలు ఏదైతే ఉందో ఈ 9 గ్రహాలు ఏ స్థానంలో ఉంటే వాటి వల్ల ఈ యొక్క రాశి వారికి, ఆ రాశిలో జన్మించిన వారికి, ఆ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో అంటే వచ్చేటువంటి రోజుల్లో ఎలా అవుతారు, నెక్స్ట్ జనరేషన్కి ఎలా ఉంటుందనేది మనం తెలుసుకోవచ్చు. అయితే దానికి భాగంగా కొన్ని దశలు, కొన్ని నక్షత్రాలు, అలానే ఆ నక్షత్రాల్లో మనం పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఎలాంటి అదృష్టం వస్తుంది అనేది కూడా ఒక్కసారి మనం గమనించినట్టయితే కనుక, మనం ఎగ్జాక్ట్గా తీసుకున్నట్టయితే అంటే కొన్ని రాసులు మనం మనకి ఏ రోజు పుడితే ఏ నక్షత్రం వస్తుంది, అలానే ఏ నక్షత్రంలో పుడితే మనకి ఏ రాశి వస్తుంది, ఏ లగ్నంలో పుడితే మనకి ఎలా ఉంటుంది, అలానే మనకి గోచారం అంటే మనం పుట్టినటువంటి వేళ, సమయం, అలానే ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ఎలా ఉంది, ఏ స్థానంలో ఏ గ్రహం ఉంది, ఇవన్నిటి ఉండడం వల్ల మనకి ఎలాంటి దోషాలు వస్తాయి, ఆ దోషానికి పరిహారం ఏంటి, ఇలా చూసినట్లయితే కనుక మనకి ఒక రాశి గురించి చెప్పుకున్నట్లయితే ఒక రోజంతా పడుతుంది. అలానే మనకి ఒక్కొక్క గ్రహం ఏదైతే చెడు గ్రహం, చెడు దృష్టితో ఉన్నటువంటి గ్రహం ఏ రాశికి ఉంది దాన్ని సగటుగా మన పరిహారాలను చేసుకుంటే కనుక మనం చూసినట్లయితే కనుక ఇప్పుడు తులారాశి, ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాశి. ఈ తులారాశి వచ్చేటప్పటికి 3 నక్షత్రాలు ఉంటాయి. చిత్త, స్వాతి, విశాఖ. ఏదైతే ఈ 3 నక్షత్రాల్లో జన్మించిన వారికి తులారాశి కింద వస్తారు. అయితే ఈ తులారాశి వారికి అదృష్టం బాగానే ఉంటుంది, స్వతహాగా ఉంటుంది. కాకపోతే వీరిగా ఏం చేసుకోలేరు. వీళ్ళకు ఉన్నటువంటి ఆలోచనకి తగ్గట్టుగా కాలం వీళ్ళకి కలిసి రాదు. వీళ్ళు ఎప్పటికి కూడా అన్సాటిస్ఫైగానే ఉండేదానికి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఎందువల్ల అలా జరుగుతుంది అంటే, వీళ్ళు పుట్టినటువంటి గ్రహస్థితి ప్రకారంగా గోచారం అంటే మనం ఎప్పుడైతే పుడతామో అది గోచారం అంటాం. అయితే వాళ్ళు కనుక పుట్టినప్పుడు ఏదైతే తులారాశిలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి గనక 2వ స్థానంలో కానివ్వండి, 3వ స్థానం కానివ్వండి, 5, 7 అలానే 9వ స్థానాల్లో కనుక శని భగవానుడు ఉండటం వలన, అలానే మనకి స్వస్థానంలో శుక్రుడు, అలానే 3వ స్థానంలో శుక్రుడు, అలానే మనకి 5, 11వ స్థానంలో శుక్రుడు వల్ల వీళ్ళకి ఎలలేనటువంటి అష్టైశ్వర్యాలు కలిగేలాగా ఉంటుంది. చూసారా, శుక్రుడు ఉండేదానికి శని భగవానుడు ఉండేదానికి తేడా ఉంటుంది. అలానే మనకి రాహుకేతువులు కానీ, అలానే మనకి కుజుడు ఏదైతే మనం అనుకున్నటువంటి సంస్థానం, అలానే 2, 4, 6, 8, 10, 12 స్థానాల్లో కనుక ఈ యొక్క శుక్రుడున్న, అలానే మనకి ఈ శుక్రుడితో పాటు కాకుండాను మనకి కుజుడున్నా కూడా అది కుజు దోషం కింద పరిగణిస్తారు. అయితే మనకి ఈ కుజు దోషానికి పరిహారాలు ఉంటాయి,
ఈ యొక్క శని భగవాన్ యొక్క అశుభ దృష్టి నుంచి శుభ దృష్టి వచ్చేదానికి కూడా పరిహారాలు ఉంటాయి. అయితే మనకి మరొకటానికి చూసుకున్నట్టయితే కనుక ఈ కళత్ర దోషం చాలా పెద్ద దోషం. దీని వలన పెళ్ళిళ్ళు ఆగిపోతాయి. మనం ఏదైతే అనుకుంటామో చదువుకున్న జాబ్ రాకుండా వేరే ఏదో జాబ్ రావటం కానివ్వండి, ఆర్థిక స్థితిగతులు, ఫ్యామిలీ మొత్తం కూడా ఎవరైనా తులారాశిలో పుట్టినటువంటి వారు ఇంట్లో ఉంటే గనక వాళ్ళ స్థానాలు గోచార ప్రకారంగా ఏదైనా గనక 2, 4, 6 అలానే 9, 11 స్థానాల్లో కనుక మీకు శుక్రుడు ఉన్నాడా చూసుకోండి. శుక్రుడు ఉండేసి అతని మీద చెడు దృష్టి ఉందా, చెడు దృష్టి బుధ భగవానుడిది కానివ్వండి, రవి భగవానుడిది, అలానే శని భగవానుడి యొక్క చెడు దృష్టి ఉందా, ఆ చెడు దృష్టి ఎలా ఉంటుంది అంటే ఈ స్థానంలో శుక్రుడు ఉండేసి అలానే 4వ స్థానం, 6వ స్థానంలో, 7వ స్థానంలో స్వస్థానంలో కనుక ఈ యొక్క చంద్ర భగవానుడు కానివ్వండి అలానే శని భగవానుడు కానీ ఉంటే అది మీకు కళత్ర దోషం కింద వస్తుంది. అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది శాపం అంటే పెళ్ళిళ్ళు అవ్వవు, సంబంధాలు కుదరవు, అలానే విదేశానికి వెళ్ళాలనుకున్నా అవ్వదు, చదువుకునేది ఒకటి చేసేది ఒకటి, అలానే ఆర్థిక స్థితిగతులు, ఇంట్లో ఎవరొకరికి ఎప్పుడొకప్పుడు చికాకులు పక్కాకులు ఉంటాయి, ఉమ్మడి కుటుంబంగా ఉండలేకపోతారు, అందరూ ఎటోళ్ళు అటు వెళ్ళిపోయేసి ఎవరి ఫ్యామిలీ వాళ్ళదైపోతుంది. ఒక్కరున్నా సరే ఈ దోషంతో ఇలాంటి గోచారంతో ఉంటే వారు కనుక ఖచ్చితంగా పరిహార నిమిత్తం చేసుకోవాల్సిందే. వాళ్ళు జీవితకాలం పరిహారాలు చేసుకోవాల్సిందే. అంటే ప్రతిరోజు అవసరం లేదు, వారు చేసుకుంటే మీరు కనీసం 15 రోజులకు ఒకసారి, నెలకొక్కసారి అయినా సరే మీరు ఆ గ్రహాలకి శాంతి పలకగలిగితే కనుక ఖచ్చితంగా తులారాశి వారు ఉన్నత శిఖరాలకు వెళ్ళుకునేలా ఉంటుంది. ఈ రోజు గ్రహస్థితి ఎలా ఉంది, ఈ రోజు నాకు ఎలా ఉంది, యూట్యూబ్లో ఈ రోజు ఏమొస్తుంది, ఈ రోజు ఏం బాగుంటుంది, ఈ నెల ఏం బాగుంటుంది కాదు. మనం పుట్టినటువంటి గోచారం కూడా చూసుకోండి. అప్పుడప్పుడు కనీసం సంవత్సరానికి ఒక్కసారి అయినా సరే మన గోచారాన్ని కూడా చూసుకోవాలి. మనకి దశలు, అంతర్దశలు కూడా ఉంటాయి. ఇవి ఎలా ఉన్నాయి, మనకి ఏ స్థానంలో ఎవరు ఉన్నారో కూడా చూసుకుంటే వాటి తగ్గట్టుగా మీరు పరిహారం చేసుకున్నట్టయితే కనుక మీకు ఖచ్చితంగా మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అయితే మీకు మనం అనుకున్నటువంటి కళత్ర దోషం, అలానే రవి భగవానుడి దోషం, చంద్ర భగవానుడి దోషం, ఈ యొక్క కుజ దోషాలు ఈ యొక్క ఏవైతే ఉన్నాయో తులారాశి వారికి ఏ స్థానంలో ఉండటం వల్ల మీకు ఆ దోషాలు వస్తాయో చెప్పాం. కాబట్టి వాటి పరిహార నిమిత్తం కనుక మనం చూసుకున్నట్టయితే కనుక మీరు ప్రతిరోజు కూడా ఒక గ్రహానికని కాకుండా మీరు ప్రతిరోజు కూడా చేస్తే కూడా చాలా మంచిది ఈ యొక్క పరిహారం. ప్రతిరోజు మీరు తినేటప్పుడు ఏదైతే ఉన్నారో మీరు లంచ్ చేయండి, డిన్నర్ చేయండి, లేదా టిఫిన్ చేయండి. మీరు చేసే ప్రతిసారి కాకపోయినా ఒక్క పూటైనా సరే మీరు తినేటువంటి దాంట్లో మొదటి ముద్ద ఏదైతే ఉందో ఇది మీరు తీసి మీ పెద్దవాళ్ళకి అని చెప్పేసి జ్ఞాపకంగా ఆ తినేటువంటి మొదటి ముద్ద ఆ గ్రహశాంతి కోసం అని చెప్పి తలుచుకొనేసి మీరు ఆ మొదటి ముద్దని కనుక పక్కన పెట్టేసి మీరు తిన్నట్లయితే కనుక మీకున్నటువంటి గ్రహరీత్యా అన్ని దోషాలు కూడా పోయేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. అయితే ముమ్ముటి ఇంకొక గ్రహరీత్యా దోషాలు తొలగిపోయేందుకు ఇంకోటి చేసుకోవచ్చు. ఏవైతే మీకు ఇంకోటి అనేదానికి కందిపప్పు ఉంటాయి. ఈ కందిపప్పుతో పాటు ఒడ్లు, మనం బియ్యం రాకముందు ఒడ్లు అని ఉంటాయి మనకి, రైతులు పండించేటువంటి పంటల్లోంచి తీసుకున్నటువంటి ఒడ్లు, వరి అంటారు. వీటిని కనుక మీరు ఒక 50 గ్రాములు అలాగా 50 గ్రాములు కందిపప్పు తీసుకొని కనుక మీరు నవధాన్యాల మీద పోచినట్లయితే, వాటి మీద అభిషేకాలు కనుక చేయించినట్లయితే కనుక మీకున్నటువంటి ఈ గ్రహస్థితి ప్రకారంగా ఏదైతే శని భగవాను యొక్క అశుభ దృష్టి, అలానే కుజ భగవానుడి యొక్క అశుభ దృష్టి, అలానే రవి భగవానుడు, బుధ భగవానుడు, చంద్ర భగవానుడు అశుభ దృష్టి ఏవైతే మీ మీద ఉన్నాయో ఆ స్థానాల్లో ఉన్నారో అవన్నీ కూడా తొలగిపోయేసి మీకు కొంతమేర వెసులుబడి తరిగిలా ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ఇంకోటి గ్రహరీత్యా కాకుండా ఈ యొక్క గ్రహరీత్యా కాకుండా ఈ యొక్క తులారాశి వారికి అదృష్ట సంఖ్య 6.
ఏదైతే ఉందో 6 నెంబర్, ఈ 6 నెంబర్ వీళ్ళకి కలిసి వస్తుంది. ఏ నక్షత్రంలో పుట్టినా కూడా ఈ 6 నెంబర్ ఓవరాల్ గా చూసుకున్నప్పుడైతే 6 అనేది మీకు కలిసి వస్తుంది. అలానే 8 కూడా మీకు చాలా బాగుంటుంది. 8, 6, 9 ఈ 3 నెంబర్లు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఈ మేర ఈ చిన్న చిన్న గ్రహదోషాలకి అభిషేకాలు అర్చన చేయించుకోండి. ఈ గ్రహదోష పరిహారాలు చేసుకొని అందరూ అదృష్టవంతులు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.